స్పర్మ్ ఫ్రీజింగ్ గురించి విన్నారా? నేను డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్. సో స్పర్మ్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుందో చూద్దాం. ఒకవేళ గనక వైఫ్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కానీ చేయాలనుకున్నప్పుడు, ఒకవేళ హస్బెండ్ వర్క్ పరంగా ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నారు, ఎక్కడో దూరంగానే పనిచేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆ టైంలో స్పర్మ్ యొక్క అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు స్పర్మ్స్ని క్రయో ప్రిజర్వేషన్ ద్వారా వీటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు ఆ స్పర్మ్స్ని మనం యూటిలైజ్ చేయవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని రకాల ఆటోమ్యూన్ డిజీజెస్, ఎక్కడైతే స్పర్మ్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుందో, లేదు ఏదైనా సర్జరీస్, టెస్టిస్ అరౌండ్ ఏమైనా సర్జరీస్ చేసి అప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుందో, అలాంటి వాళ్ళు కూడా స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఎక్కువగానే అబ్బాయిలు లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నారు. అలాగే కొన్ని రకాల కారణాల వల్ల కెరియర్ పరంగా లేదు కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ మ్యారేజ్ అనుకుంటున్నారు. అప్పుడు కూడా ఈ స్పర్మ్స్ని ఫ్రీజ్ చేసుకుంటే ఇయర్ బై ఇయర్ కౌంట్ ఏదైతే మొటిలిటీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయో అలాంటి వాళ్ళు కూడా ఈ స్పర్మ్ ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా యూస్ఫుల్గా ఫర్టిలిటీ యూస్కి యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్కి. థ్యాంక్ యూ.